ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ సర్వ మానవులతోనూ ఆయన సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. కోట్లాది మంది లేని జీవితాన్ని దేవుడు ఇవ్వటానికి ఇంత గొప్పటి భాగ్యాన్ని ఇచ్చిన దేవుని మహింపడదాం. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. గత కాలం కాడి నుంచి దేవుడు ఎన్నో మాటల ద్వారా మనతో బలపరుస్తూ ఉన్నాడు. ఎవరు దేవుని ధన్యత పొందుకుంటారన్నది వాక్యము ద్వారా దేవుడు మాట్లాడాడు. అలాగే ఈ రోజున వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంది ఏమనగా, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతారు. సమాధానపరచువారు ధన్యులు అంట. దేవుని దృష్టిలో సమాధానపరచువారంటే సమాధానం. ఇప్పుడు మన ఇంట్లో ఏమైనా గొడవ అవుతుందనుకో, ఆ గొడవని రేపేవారుగా ఉన్నట్లయితే మీరు ఏమవుతారంటే సాతాను పిల్లలు అవుతారు. గుర్తుపెట్టుకోండి. దాన్ని నువ్వు సమాధానపరచాలి. ప్రతి ఒక్క దేవుని బిడ్డ ఏం చేయాలంటే సమాధానపరచాలి. ఎవరైనా కొట్టుకుంటుంటే తిట్టుకుంటే వాళ్ళని ఇంకా రెచ్చగొట్టేవాడుగా కాక వాళ్ళని సముదాయించేవాడుగా ఉండాలి. అర్థమైందా? ఒకవేళ అమ్మ నేను కొట్టుకుంటున్నాం అనుకో, నువ్వేం చేయాలి? వచ్చి రెచ్చగొట్టేవాడుగా కాక వాళ్ళను ప్రేమగా దేవుని మాటలతో గద్దించేవాడుగా ఉండాలి. నువ్వు సమాధానపరిచినప్పుడు నువ్వేమవుతావంటే దేవుని కుమారుడు అంటారంట. వీధుల్లో ఎవరైనా కొట్టుకుంటున్నారనుకో, వాళ్ళని నువ్వు వెళ్ళి వాళ్ళని సరిచేయడానికే ప్రయత్నం చేయాలి తప్ప వాళ్ళ మధ్యన గొడవ ఇంకా రేపడానికి వీల్లేదు. అలాంటి వాళ్ళు ఈరోజు తయారవుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు సమాధానం లేక ఎన్నో కుటుంబాలు అతలాకుతలం అయిపోతున్నాయి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నిజంగా సమాధానపరిచేవాడు ధన్యుడు. సమాధానం లేకుండా ఉన్నవారిని చూసి హేళన చేసేవాడు కాదు దేవుని పిల్లలు అన్నవాడు. సమాధానపరచడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడుతుంది ఏమనగా సమాధానం. ఎవరైనా కొట్టుకునే వారిని సరిచేయడానికే ప్రయత్నం చేయాలి. అప్పుడు నీలో ఎవరిని చూస్తారంటే యేసయ్య పిల్లవాడిగా నేను చూస్తాను. ఈరోజు ఎన్నో కుటుంబాలు, ఎన్నో ప్రాంతాలు ఇలాగే జీవితాన్ని పాడు చేసేసుకుంటున్నాయి. భార్యాభర్తలో సమాధానం లేదు, అన్నదమ్ముల్లో సమాధానం లేదు, కుటుంబంలో సమాధానం లేకుండా సాతాను ఏం చేస్తున్నాడంటే ప్రతి మనిషి సమాధానాన్ని దొంగిలిస్తున్నాడు. అదవుతుందా? వాళ్ళిద్దరి మధ్య ప్రేమ లేకుండా చేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు. నీలో సమాధానం ఉంటే నీలో ఏముంటుందంటే దేవుని యొక్క ప్రేమ ఉంటుంది. సహోదరుని కొట్టాలన్న మనసు నీలో వస్తుందంటే నీలో సమాధానం లేదని అర్థం. అలాగే సహోదరుని కొట్టాల్సిన మనస్తత్వం వస్తుందంటే నీలో సమాధానం. ఆస్తి కోసం గొడవలు, తినే తిండి కోసం గొడవలు, ఇలా తెచ్చుకుంటున్నావంటే నీలో ఏమి లేదు, నువ్వు సమాధానం లేదు. అందుకే నువ్వు ఎవరు పిల్లోడు అంటారు? నువ్వు సాతాను పిల్లోడు అంటున్నారు. నువ్వు స్కూల్కి వెళ్తూ చదువుల్లో కూడా నువ్వు సమాధానం లేకుండా ఉంటే నిన్నేమంటారు? నువ్వు సాతాను పిల్లోడివి. టీచర్ గారు అక్కడ నీకు అక్కడ టీచర్ గారు నీకు పాఠాలు చెప్తూ ఉంటే ఆ పాఠాలు నువ్వు వింటున్నప్పుడు ఆమె సంతోషిస్తుందా? లేకపోతే ఆమె పాఠాలు చెప్తున్నప్పుడు సమయంలో ఏమైనా ఆటంకపరిస్తే ఊరుకుంటుందా టీచరు? అలాగే ఈ రోజున ఏమంటున్నారంటే దేవుడు ఏమంటున్నాడంటే సమాధానపరచుడు. నీ కుటుంబంలో లేమితనంతో ఉన్నప్పుడు వాళ్ళకి సమాధానపరచాలి. ఈ రోజున ఇంట్లో ఏమీ లేవు పరిస్థితి. అప్పుడు నువ్వు వెళ్ళి అల్లరి చేసేవాడు, నాకు అది కావాలి ఇది కావాలని అనే వాడిగా ఉండకూడదు. నువ్వు ఎలా ఉండాలంటే, అయ్యో ఈరోజు ఇంట్లో లేవేమో, అమ్మా ఏం పర్వాలా రేపైనా దేవుడు ఇస్తాడు అని సమాధానపరచాలి. అప్పుల సమస్యలో ఉన్న వాళ్ళని బాధపడుతున్నప్పుడు ఈరోజు నీకు లేకపోవచ్చు, రేపన్నది దేవుడు నీకు ఇస్తాడు, రేపన్నది దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు, విశ్వాసం ఉండు అని నువ్వు సమాధానపరచాలి. ఒకవేళ చర్చిలో గొడవ అవుతుందనుకో, ఆ గొడవను సమాధానపరచాలి తప్ప రేపేవాడుగా ఉండకూడదు. ఒకవేళ మీ యొక్క స్కూల్లో స్నేహితులు కొట్టుకుంటూ ఉంటుంటే ఎందుకు మీరు కొట్టుకుంటున్నారు? చక్కగా మీరందరూ దేవుని పిల్లలు కానీ వాళ్ళు దేవుని మాటలు చెప్పి సమాధానపరిచేవాడుగా ఉండాలి. నువ్వు సమాధానపరచట్లేదంటే కారణం నువ్వు మౌనంగా వచ్చేస్తున్నావు అంటే కారణం నువ్వెవరివే? సాతాను పిల్లడు. దేవుడు ఏమంటున్నాడు? ఒక ఆత్మ నశించిపోకూడదు, ఒక ఆత్మ నరకపాలు కాకూడదు అంటున్నాడు. ఆ ఆత్మలు రక్షించాలని భారం నీ మీదే ఉంటుంది. ఎందుకంటే నీ పక్కనే జరుగుతుంది, ఎక్కడ జరగట్లా, నీ ముందే గొడవ జరుగుతుంది. నువ్వేం చేయాలి? అయ్యా కొట్టుకోకండి,
మన దేవుని పిల్లలం, మన సాతాను పిల్లలం కాదని వాళ్ళకి సమాధానపరచడానికి ప్రయత్నించాలి. అయినా వాళ్ళు వినకపోతే అది వాళ్ళ కర్మ, కానీ నువ్వు చెప్పావా లేదనేది దేవుడు చూస్తాడు. గుర్తుపెట్టుకో ఏంటి, నువ్వు చెప్పావా లేదా అన్నది దేవుడు చూస్తాడు. వాళ్ళు వింటారా విన్నదన్నది వాళ్ళ చేతిలో ఉంది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఎక్కడైనా సరే, అది స్కూల్లో అయినా, ఊర్లో అయినా, ఏ ప్రాంతంలో అయినా, ఏ పనిలో అయినా, ఎక్కడైనా సరే, ఎవరికైనా సరే నువ్వు సమాధానపరిచేవాడుగా ఉండాలి. వాళ్ళ విన్నా వినకపోయినా ఏం చెప్పాలి, నువ్వు దేవుని మాటలు చెప్పాల్సిందే. ఎందుకంటే నువ్వు సమాధానపరుస్తుంది ఎవరిని, మనుషుల నుంచి కాదు, దేవుడు చూస్తున్నాడు అనే భయంతో నువ్వు సమాధానం చేయాలి. ఒకవేళ చెల్లి వేరే వాళ్ళని కొట్టుకుంటూ ఉన్నారనుకో, వాళ్ళిద్దరి మధ్య నువ్వు ఇలా కాదు అలా కాదు ఇలా కాదని వాళ్ళిద్దరి మధ్య ఇంకా గొడవ రేపడానికి కాదు, నువ్వు మీరిద్దరు కొట్టుకోవడం వల్ల ఏం ప్రయోజనం, ఇది సైతాను పని, మానుకో అని నచ్చ చెప్పాలి. ఈరోజున ఎవరు అలా నచ్చ చెప్పట్లేదు కాబట్టి వాళ్ళు ఏమైపోతున్నారు, సమాధానం కోల్పోతున్నారు. సమాధాన పరిచేవారు ఎవరు, తండ్రి అయిన దేవుడే. యేసు ప్రభు వారే నీకు సమాధానపరుస్తాడు. నీ కష్టాల్లోనూ, బాధల్లోనూ, ఇరుకుల్లోనూ, ఏ ప్రాంతంలో ఉన్నా సరే నువ్వు వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇప్పుడు నీకు ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు ఆటంకం వచ్చినప్పుడు నువ్వు ఎవరికి ప్రార్థన చేయాలి, దేవునికి ప్రార్థన చేయాలి. అయ్యా, నీతో నేను గడపడానికి అవకాశం వస్తున్న సాతాను నన్ను అడ్డుకుంటున్నాడు, నాకు సహాయం చేయని ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తుంటే ఈ ఇంట్లో గొడవ జరుగుతుంది, సపోజ్ ఆలోచించు. ఆ గొడవ జరుగుతున్నప్పుడు నువ్వేం చేయాలి, ఆ గొడవని రేపేవాడిగా ఉండకూడదు. నువ్వేం చేయాలి, సమాధానపరచాలి. వాళ్ళు వినిపోతే ఎవరికే లాసు, వాళ్ళకే. కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు, గ్రహించు. ఏంటి, దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుడు మందిరాల్లో అల్లరి చేస్తున్న వారితో నువ్వు సావాసం చేయొద్దన్నాడు. ఒకవేళ అల్లరి చేస్తున్న వాళ్ళకి చెప్పాలి, ఇది దేవుని మందిరం, ఇది దేవుని మందిరాలు అల్లరి చేస్తే దేవుని కోపం వస్తుంది, దేవుని మన ఎంతో ప్రేమిస్తున్నా నువ్వు చెప్పాలి. వాళ్ళు వినకపోవటం, వాళ్ళు వినాలన్నదే వాళ్ళ చేతిలో ఉంటుంది, కానీ నువ్వు చెప్పడం నీ ధర్మం. ఎందుకు నువ్వేం చేస్తున్నావు, సమాధానపరుస్తున్నావు. ఏం పరుస్తున్నావు? ఒక రోజున పేతురు గారు, ఆంద్రేయ గారు వీళ్ళందరూ ఆది సంఘంలో ప్రార్థన చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని బహుగా చెప్తున్నారు. ఆ సమయం వాక్యము చెప్తున్న సమయం, వాక్యం అయిపోయిన తర్వాత వాళ్ళకి ఆహారం, అంటే దేవుడిచ్చిన ఆహారాన్ని వాళ్ళు పంచిపెడుతూ ఉండగా ఒక చోట ఒక విధవరాళ్ళకు వెళ్ళలేదు. ఎవరికి వెళ్ళలేదు? ఒక విధవరానికి వెళ్ళపోయేసరికి ఆమె గొడవ చేస్తుంది మందిరంలో. ఆది సంఘములో గొడవ జరుగుతుంది, భయంకరమైన గొడవ. ఆమె బహుగా దుర్భాషలాడుతుంది, తిడుతుంది. మేము విధవరాలని చెప్పి మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారా అని అక్కడ దైవజనులు వాళ్ళందరినీ అవమానపరుస్తుంది. అప్పుడు దైవజనులు ఏమన్నాడంటే, అక్కడున్న ఆది సంఘంలో ఉన్న పాస్టర్ గారు ఏమన్నారంటే ఒకటే అన్నారు, అమ్మా మేము వాక్యము చెప్పడానికే మేము వెళ్తున్నాం. ఏంటి? వాక్యాన్ని చెప్పడానికే మేము వచ్చాము ఇక్కడికి, దేవుని మాటలు చెప్పి మమ్మల్ని బలపరుస్తానికే వచ్చాం. కానీ మేము ఈ పనిలో ఉండగా వేరొక పని మా వల్ల కాదు. ఏంటి? మీకు మీ ఆహారం పంచిపెట్టాలంటే మా వల్ల కాదు, మీరే. అప్పుడు ఏం చేస్తున్నాడు, అక్కడ సమాధానపరుస్తున్నాడు పేతురు గారు. మీరే కొంతమంది ఎంచుకోమన్నాడు. ఏమన్నాడు? పరిచర్య చేయడానికి కొంతమంది మీరు ఈ సంఘంలో ఎవరైతే పరిచర్య సరిగ్గా చేస్తారో వాళ్ళని మీరు ఎంచుకొని మీరు పరిచర్య జరిగించుకున్నారు. అక్కడ ఏం జరుగుతుంది? ఆ గొడవ రేపకుండా దైవజనులు ఏం చేస్తున్నాడు? సమాధానపరుస్తున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, సమాధానకర్త ఆయన. నువ్వు ఎవరి పిల్లాడివి? దేవుని పిల్లాడు. అంటే నీలో కూడా సమాధానం ఉండాలి. అల్లరి చిల్లరిగా ఉండేవాడిగా కాకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి. ఈ భూమి మీద సమాధానం లేకుండా పోయింది, అధికారుల దగ్గర సమాధానం లేకుండా పోయింది. ఈరోజు డబ్బు మీద అధికారం జరుగుతుంది తప్ప ప్రేమ లేదు, ఐక్యత లేదు, సమాధానం లేకుండా పోతుంది. ఈరోజు నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి. అయ్యా, ఈ భూమి మీద నీ సమాధానం కావాలి. ఏం కావాలి? నీ మాట వినలేకపోతున్నారు నీ ప్రజలు, సాతాను చేతిలో చిక్కుపోయారు, సాతాను మాటలకు లోబడిపోతున్నారు. కనుక వీరికి సమాధానకర్తగా నువ్వు ఉండాలి. ఎవరుండాలి?
నువ్వు ఉండాలి. నువ్వు లేకుంటే వీళ్ళేమీ సాధించలేరు. నువ్వు లేకుంటే మేమేమీ పని చేయలేము, మా శక్తి చేత కాదు, మా బలం చేత కాదని నువ్వు చెప్పాలి. దేవునితో పెనుగులాడేవాడుగా ఉన్నట్లయితే నువ్వు ఎవరితో సమాధానం అంటావు? దేవుడితో సమాధాన పడుతున్నావు. ఈరోజున ఎవరు ఎన్ని కష్టాలున్నా ఇబ్బందులున్నా నాకెందుకులే అనే స్వార్థ బుద్ధితో ఉన్నారు చూడు, అది దేవుడు మెచ్చడు, దేవుడు ఇష్టపడ్డు. దేవుని పిల్లల్ని చూసినప్పుడు దేవుడు అది ఇష్టపడ్డు. మోషేని ఏమాత్రము ఆయన్ని ఎన్నో మాటలు దుర్భాషలు ఆడుతున్న మోషే ఏమంటున్నాడు? అయ్యా వారిని క్షమించండి అనే ప్రార్థన చేస్తున్నాడు. ఈ క్షమాగుణం ఎక్కడి నుంచి వచ్చింది? దేవునితో సమాధాన పరుస్తున్నాడు. అక్కడ నీ ప్రజలు నువ్వే చంపేసుకుంటావా, నీ ప్రజలు నువ్వే నాశనం చేసేసుకుంటావా అని దేవునితోనే తన పిల్లల మధ్య సమాధాన పరుస్తున్నాడు. అంటే గొడవ రేపట్లే ఇక్కడ, అయ్యా నువ్వు నాశనం చేస్తా, నీ ఇష్టం నాశనం చేసే అంటలేదు. వాళ్ళ మధ్య దేవునికి తన ప్రజలకి మధ్య సమాధానంగా ఉన్నాడు కాబట్టి ఆయన నాయకుడుగా ఉన్నాడు. అర్థమవుతుందా? అల్లరి కాదు నీకు ముఖ్యం, అల్లరి చేష్టలు కాదు నీకు ముఖ్యం. ముందుగా నువ్వేం చేయాలంటే, ఒకవేళ తాత అమ్మమ్మలకి ఏమైనా సమాధానం లేకుండా ఉంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, లేదా మామయ్యలకి సమాధానం లేకుండా వారి కొరకు ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు చూస్తాడు. సమాధానం చేయాలి, ప్లస్ వాళ్ళతో కూడా దేవుని మాటలు చెప్పాలి. అప్పుడు నువ్వు సమాధానకే అధిపతి అయిన దేవుని కుమారుడు అంటారంట. వాళ్ళే అంటారు, నిజంగా పలానా ప్రిన్సి నిజంగా ఈ మాట చెప్పాడే, పలానా ప్రైజ్ ఈ మాట చెప్పిందే నిజమే కదా, మీ సమాధానం లేకుండా ఉన్నాం కాబట్టి ఈరోజు సమాధాన పరుస్తున్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే, నువ్వు దేవుని పిల్లవాడిగా భలే జీవిస్తున్నావయ్యా అంటారు. ఎలా అంటారు? దేవుడు పిల్లగాడిగా ఉన్నావు, పిల్లదానిలాగా ఉన్నావు అంటారు. అదే నువ్వు అల్లరి చిల్లరిగా తిరుగుతా సమాధాన పరిచావంటే పరచలేవు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తుంది ఏంటంటే, సమాధాన పరచు. ఇబ్బందులు ఇరుకుల్లో ఎవరైనా ఉన్నారనుకో, వాళ్ళ కొరకు ప్రార్థన చేయి, వాళ్ళ మధ్య సమాధాన పరచమని ప్రార్థన చేయి దేవునికి. ఎందుకంటే సమాధానకర్త ఎవరు? దేవుని మాట లేనిది భూమి మీద ఏ నీరు వర్షం ఏది కురవదు. అంటే భూమికి దేవునికి ఆయన సమాధానపరుస్తున్నాడు. ఆకాశానికి, ఆకాశం వర్షం కురిపిస్తేనే కదా భూమి పంట పండేది. మొక్కలు వచ్చాయి, విత్తనాలు ఏమొచ్చినా వచ్చాయి, ఆహారం తింటా, ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు? భూమికి ఆకాశానికి సమాధానపరుస్తున్నాడు. మన దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. ఇప్పుడు మనం పరిశుద్ధంగా జీవించాలని మళ్ళీ ఏముండాలి? పరిశుద్ధంగా జీవించాలంటే మళ్ళీ ఏముండాలి? సమాధానం ఉండాలి. ఈరోజు సమాధానాన్ని దొంగిలించకపోతున్నాడు సాతాను. అమ్మా నాన్న జీవితంలో అమ్మా నాన్నని విడగొట్టేస్తున్నాడు, సమాధానం లేకుండా చేస్తున్నాడు. చిన్న గొడవలు, చిన్ని గొడవలే, ఒక్క మాట అన్నందుకు వారిద్దరి మధ్య గొడవలు విడిపోతున్నారు. పిల్లలు విడిపోతున్నారు, పిల్లలు దూరం అయిపోతున్నారు. అమ్మ ఏమైనా చిన్న మాట అంటే చాలు వెళ్ళిపోతున్నాయి. వీళ్ళ మధ్య ఏమీ లేదు, సమాధానం లేదు. ఏమి లేదు, సమాధానం లేదు. ఈరోజు పరిశుద్ధాత్మ చెప్తున్నాడు, నీకే ఒక్కసారి ఆలోచించి సమాధానం నీ యొద్దనే ఉంది. ఎవరో కాదు ఆ సమాధానం, ప్రభు అయినా యేసుక్రీస్తు మాత్రమే. ఆయన పాదాల దగ్గర పడి కన్నీరు కార్చినప్పుడు ఆయన సమాధానం నీకు ఇస్తాడు. ఎందుకంటే ఆయన ఎవరు? సమాధానాన్ని సృష్టించిన సృష్టికర్త, ఆయన సమాధానకర్త. ఈరోజు నువ్వు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, సమాధాన పడాలని దేవుని మనస్ఫూర్తిగా, అయ్యా నాకు నా చెల్లి మధ్య సమాధానం లేదు, నాకు నా మా తండ్రి మధ్య సమాధానం లేదు, మా అమ్మ మధ్య సమాధానం లేకుండా సాతాను దొంగిలించకపోతున్నాడు. ఈ రాత్రి ఈ సమయంలో మాకు సహాయం చేయి. మా మధ్య ప్రేమ అనే సమాధానం కావాలా, ద్వేషం అనే సమాధానం మాకొద్దు. అది మాకు నీకు ఇష్టం లేని క్రియ, వాటిని మేము విడిచిపెట్టి ప్రేమించే మనసు కావాలి. నువ్వు సమాధాన పరిస్తేనే మా చదువుల్లో సమాధానం కావాలి. అన్నిటిలో మాకు తోడుగా నువ్వు ఉంటేనే మాకు సమాధానం ఉంటుందని దేవుణ్ణి అడగాల. దేవుని దగ్గరికి ఆయన్ని మన హృదయంలోనికి ఆహ్వానించాలి. అప్పుడు దేవుడు నీ జీవితంలో, నీ జీవితంలోనే కాదు, నీ పిల్లల తరతరాల వరకు ఆయన సమాధానం వెంటాడుతూనే ఉంటుంది. ఆయన సమాధానం వెంటాడుతుందంటే ఆయన నీకు తోడున్నట్టే. అర్థమవుతుందా?
ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, సమాధాన పడదు. అల్లరి చిల్లరగా తిరిగా ఈరోజు ఎన్ని రోజులు, ఇప్పటి నుంచి దేవుని బాటలో జీవిద్దాం. ఎందుకంటే రానున్న దినాలు ఎలా ఉన్నాయి? దుర్దినాలు. దేవుడు ఆజ్ఞ లేనిది ఏది జరగదు, కానీ సమయం ఆసనం అవుతుంది. యాస్ట్రాలు రాబోతున్నాయి, భూమి కంపిస్తున్నాయి, ఇవన్నీ కనపడుతున్నాయి. అంటే దేవుడు రానున్న దినాలు ఉన్నాయి కనుక మనం ఇప్పుడు ఏం కలిగి ఉండాలి? దేవునితో సమాధానం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ దేవునితో సమాధానం కలిగి ఉండాలి. ఆయన సమాధానం పొందుకోవాలంటే ఆయనతో రోజు గడపాలా, స్తుతించాలి, మహిమపరచాలి. అప్పుడు దేవదూతలు నిత్యము దేవునితో సమాధాన పడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఏమొస్తుంది? శక్తిని పొందుకుంటున్నారు. మనం ఎందుకు నీరసించిపోతున్నామంటే శక్తిని కోల్పోతున్నాం. ఎందుకు నీ ప్రార్థనకు జవాబు త్వరగా రావట్లేదంటే నువ్వు శక్తిని కోల్పోతున్నావు. నువ్వు ఎందుకు దేవునికి దూరంగా ఉండిపోతున్నావంటే దేవునికి నువ్వు దూరంగా ఉంటున్నావంటే కారణము నీ మధ్య దేవుని మధ్య సమాధానం లేకుండా సాతాను అడ్డుగోడ వేస్తాడు. ఈ సమయంలో అడుగు దేవుణ్ణి, ఎరుకో గోడలను కూల్చిన దేవా నీకు నాకు అడ్డుగోడగా ఏముంటే అదే కీర్తన గ్రంథం 59వ అధ్యాయంలో ఉంటుంది చూడు. రక్షింపనేరకున్నట్లు నా చెవులు మందం కాలేదు, విననేరుకున్నట్లు నా చెవులు మందం కాలేదు, నీకు నాకు అడ్డుగోడ ఉండిపోయింది అన్నాడు. దేవుడు మన ప్రార్థన వినటానికే ఇష్టపడుతున్నాడు. ఆయన చెవులు మందం కాలేదంట, సహాయం చేయడానికి ఆయన చెయ్యి కొరచ కాలేదంట. కానీ మనకి ఎందుకు జవాబు రాకుండా అడ్డుగోడ ఉండిపోయింది. ఏం అడ్డుగోడ? పాపం అనే అడ్డుగోడ, గర్వం అనే అడ్డుగోడ. ఈ అడ్డుగోడలు ఉన్నాయంటే దేవుడికి నీకు మధ్య సమాధానం లేకుండా గోడ ఉంది. ఆ గోడలను కూల్చేయాలి. ఎలా కూల్చేయాలి? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎరుకో గోడల చుట్టూ 6 రోజులు తిరిగి 7వ రోజున బాకా ఊది దేవుని స్తుతించినప్పుడు ఎరుకో గోడలు కూలిపోయినాయి అంట. ఎరుకో అనే పట్టణమే కుప్పకూలిపోయిందంట. బాంబులు వాడలేదు, కత్తులు వాడలేదు, ఏమి వాడాల, దేవుని నోటి ద్వారా దేవుని స్తుతించారంతే. ఒక్క ఆ స్వరముతో కుప్పకూలిపోయింది ఆ పట్టణం అంతా. ఎరుకో అన్నది బహు భయంకరమైన పాపపు కలిగిన పట్టణం. ఆ పట్టణమే కుప్పకూలిపోయింది. ఈరోజున నీ ఆనాడు కనాను దేశానికి వెళ్ళటానికి అడ్డుగా ఉన్న ఎరుకో గోడ కూలిపోయింది. ఈరోజు నువ్వు పరలోకంగా వెళ్ళటానికి ఉన్న అడ్డుగోడ కూలిపోవాలంటే నిత్యము నీ నోట్లో ఏముండాలంటే దేవుని స్తుతించినప్పుడు ఆయన స్తుతుల సింహాసనంపై ఆసీనుడై ఉండి నీకు సమాధానం దయచేస్తాడు. అలా జీవించడానికి ప్రయత్నం చేయాలని ప్రభువుని మనస్ఫూర్తిగా సమాధానపడాలి. అల్లరి కాదు నీకు కావాల్సింది, నిద్ర కాదు కావాల్సింది, దేవునితో నిత్యము గడపాలనే ఆశపడే మనసుని ఏం చేస్తాడు? దేవుడు తృప్తిపరుస్తాడు. ఎప్పుడు? నువ్వు దేవుని కోసం ఆశపడినప్పుడు, దేవుని ఆత్మలు రక్షించాలని ఆశపడుతున్నప్పుడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే సమాధానపడు. అదవుతుందా? సమాధానపడు. ఎంత నీరసమైనా సరే దేవునితో గడపాలి. ఎంత జ్వరమైన వ్యాధి అయినా సరే మోకరెళ్ళి దేవునితో గడపాలని ఆశ కలిగి ఉండు. నీ వ్యాధి బాధలన్నీ పోగొట్టేస్తాడు. ఎందుకంటే నువ్వెవరితో సమాధాన పడుతున్నావు? దేవుడితో. ఇంట్లో ఏమీ లేవా? లేని పరిస్థితులు నువ్వు దేవునితో సమాధానపడు. దేవుడు ఏ క్షణంలో ఏం చేస్తాడో నీకు కూడా తెలుసు. ఇలాంటి కార్యాలు చేయటానికి ఆయన చాలిన దేవుడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.